ప్రైజ్ గాడ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక నిజ సంఘటనను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒక కారు నడుపుకునే వ్యక్తికి ఒకరోజు ఒక ధనవంతుణ్ణి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లే ఆ రోజు కిరాయి తగిలింది. వెంటనే ఈ కారు నడిపే వ్యక్తి తన దగ్గరున్న కారుని తీసుకుని ఎక్కడైతే ఆ ధనవంతుడు రమ్మన్నాడో అక్కడికి వెళ్ళి ఆ ధనవంతుడిని పిక్ చేసుకుని ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి పయనమయ్యారు. ఇంకా ఎయిర్పోర్ట్ ఇంకొక 20 నిమిషాల్లో రీచ్ అవుతామనగా కారు రిపేర్ వచ్చి ఆగిపోయిందట మధ్యలో. వెంటనే ఆ డ్రైవర్ దిగి, సార్ మీరు లోపల ఒక 2 minutes వెయిట్ చేయండి, నేను రిపేర్ చేసి వెంటనే వెళ్ళిపోదామనేసి అన్నాడట. వెంటనే ఆ ధనవంతుడు, సరే అమ్మా త్వరగా చెయ్యి, మళ్ళీ ఫ్లైట్కి టైం అవుతుంది కదా అని అన్నాడు. ఈ కారు నడిపే వ్యక్తి ఆ కారును 5 సంవత్సరాలుగా తను డ్రైవ్ చేస్తున్నాడు. అందులో ఏ రిపేర్ వచ్చినా కూడా తనకు తానుగానే చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఈ 2 నిమిషాల్లో చేసేస్తానన్న ఈ కార్ డ్రైవర్ 2 కాస్త 5 నిమిషాలు అయింది, 5 కాస్త 10 నిమిషాలు అయింది. ఒక పక్క ఆ ధనవంతునికి విమానానికి టైం కూడా దగ్గర పడుతుంది. కానీ ఈ కారు రిపేర్ మాత్రం అవ్వట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు. వెంటనే ఆ ధనవంతుడు కారు దిగి ఈ డ్రైవర్ దగ్గరికి వచ్చాడు. ఈ డ్రైవర్ భయపడుతూ, అంటే మరొక పక్క సమయానికి వెళ్ళలేకపోతున్నాం, టైం అవుతుంది కదా, ఏమన్నా ఈ ధనవంతుడు తిడతాడేమో అనుకుని చూస్తున్నాడు. వెంటనే ఆ ధనవంతుడు ఈ డ్రైవర్ దగ్గరికి వచ్చి, నీ చేతిలో ఉన్న స్క్రూ డ్రైవరు స్పానర్ నాకు ఇవ్వు అని తన చేతిలో నుండి తీసుకుని, నువ్వు వెళ్ళి కారులో కూర్చో అని ఏదైతే కారు డ్రైవర్ 2 నిమిషాల్లో నేను రిపేర్ చేసేస్తాను అన్నాడో, ఇతను 2 నిమిషాల కంటే ముందుగానే ఆ కారుని రిపేర్ చేసి స్టార్ట్ చేశాడట. ఈ డ్రైవర్ షాక్ అయ్యాడు. ఇదేంటి, నేను 5 సంవత్సరాలుగా ఈ కారుని నడుపుతున్నాను, ఇందులో ఏ రిపేర్ వచ్చినా నేనే చేసుకుని వెళ్ళేవాడిని, ఇది నాకు అవ్వలేదు, ఇతనికి ఎలా అయ్యింది అని ఆలోచనలోనే ఉన్నాడట. చూస్తూ చూస్తూ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ధనవంతుడు దిగి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ డ్రైవర్ తన మనసులో ఉన్నది బయట పెట్టాడు. సార్ మీకు ఎలా ఇది రిపేరు అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది, నేను చాలా ప్రయత్నించాను అని. వెంటనే ఆ ధనవంతుడు అన్నాడట, నీ కారు కంపెనీ పేరేంటి అని అడిగాడట. వెంటనే ఆ కారు డ్రైవర్ గొప్పగా, నాది ఫోర్డ్ కంపెనీ సార్ అన్నాడట. ఈ ధనవంతుడు నవ్వుతూ, ఆ ఫోర్డ్ కంపెనీ ఓనర్ని నేనేనయ్యా, ఈ కారుని నేనే తయారు చేశాను అన్నాడట. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆత్మీయ జీవితంలో మనం చూసుకున్నప్పుడు మనలను సృష్టించింది దేవుడు, మనలను క్రియేట్ చేసింది, మనకి స్వరూపాన్ని ఇచ్చింది దేవాతి దేవుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా రిపేర్లు లాంటి సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, మనము భరించలేని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొద్దకు రాకుండా మనకు మనమే వాటిని సాల్వ్ చేసుకోవాలని చూస్తూ ఉండి పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాం. అలాగే ఆత్మీయంగా ఎదగాలని చూస్తూ దేవుని యొద్దకు రాకుండా ఈ లోకంలో ఉండి ఆత్మీయంగా ఎదగాలనుకుంటారు కొంతమంది. అది అయ్యే పని అంటారా? దేవుని యొద్దకు రాకుండా ఏది జరగదు. మన దేవుని దగ్గర మాత్రమే మన మనసుకు నెమ్మది, సమాధానము దొరుకుతుంది. దేవుణ్ణి కాదని ఈ లోకంలో ఎక్కడ తిరిగినా శాంతి, సమాధానము దొరకదు. యేసు వల్లే పాపమునకు క్షమాపణ, యేసు వల్లే ఈ లోకానికి రక్షణ. ఇది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీవు రక్షణ పొందుకుంటావు. ఈరోజు నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి సొంత నిర్ణయాల మీద, సొంత ఆలోచనల మీద ఆధారపడ్డావేమో. అందుకనే నీ దగ్గరున్న ప్రతికూల పరిస్థితులు ఇంకా నిన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. ఈరోజు నీవు దేవుని మీద ఆధారపడగలిగితే నిజంగా గొప్ప మార్పును నీవు చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్.